రికార్డ్ చేశారు, రికార్డ్ పెట్టారు. చేయండి. సో లాస్ట్ సెషన్లో మన గౌతమ్ అడిగారు a brief note about the convulsions and other nervous conditions in the children. సో ఇవాళ మనం కొంత దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి ఈ నెర్వస్ కండిషన్స్ ఇన్ చిల్డ్రన్ అనేటప్పటికీ మనం చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఫిజియోలాజికల్ కండిషన్ ఆర్ ప్యాథలాజికల్ కండిషన్. ఇది ఒక ఫస్ట్ మనం చూసుకోవాలి. అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ సెరిబ్రల్ ప్యాలసీ ఆర్ అదర్ బ్రెయిన్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా, లేదా మీరు ఫిజియోలాజికల్గా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయా కన్వల్జన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకి టెక్స్ట్లో ఇచ్చినటువంటి చాలా కేసెస్లో చిన్న ఎగ్జాంపుల్ వర్మ్స్ వల్ల కన్వల్జన్స్ వస్తాయి అని ఇచ్చారు, లేదా ఆర్టిమిషియా వల్గారిస్ ఒకటి ఇలాంటివి. సో చాలా మంది ఈ సినా ఆర్టిమిషియా వల్గారిస్ ఏ జనరల్ కన్వల్సివ్ రెమెడీస్ అనేటువంటి ఐడియా కొంత ఉంది. సో నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి మాత్రమే మాట్లాడుతున్నాను. సో జనరల్గా మన దగ్గరికి వచ్చే కేసు కనుక క్లియర్ కట్గా ఏదైనా ప్యాథాలజీ అంటే మైల్ స్టోన్స్ డిలే ఉన్నాయి, హెడ్ నిలబెట్టలేకపోతున్నారు, సెరిబ్రల్ ప్యాలసీ అసోసియేట్ అయ్యింది, డయాగ్నోసిస్ అట్లా జరిగింది, అలాంటి కేసెస్లో యూజువల్గా ఇందాక చెప్పిన ఫిజియోలాజికల్ రెమెడీస్ ఇండికేట్ అవ్వవు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఫస్ట్ క్రైటీరియా ఇన్ ఏ కన్వల్సివ్ కేస్ వెదర్ ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఫిజియోలాజికల్ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీ ప్యాథాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ పర్టిక్యులర్ కేస్ అనేది ముందు మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోలేకపోతే యూ కెనాట్ ప్రామిస్ ద పేషెంట్ దట్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు బి క్యూర్డ్. కంజెనిటల్ ఎర్రర్స్ 100% క్యూర్ అవ్వకపోవచ్చు, అవ్వచ్చు వన్స్ ఇన్ ఏ వైల్, అది వేరే విషయం. బట్ యూజువల్గా కంజెనిటల్ కేసెస్ 100% క్యూర్ అవ్వవు. యూ కెన్ ఓన్లీ బ్రింగ్ బెటర్మెంట్ టు ద పేషెంట్, యూ కెనాట్ క్యూర్ ద పేషెంట్. కంజెనిటల్ అనామలీస్ ఏవైతే ఉన్నాయో. సో ఫస్ట్ బ్యాక్ డ్రాప్లో ఇది పెట్టుకోవాలి, వెదర్ the convulsions are due to physiological conditions or any pathological. Second case, whether the convulsions are acutely associated or chronically associated. అంటే సడన్గా కన్వల్జన్స్ మొదలయ్యాయి, సో వెంటనే పేషెంట్ని మీ దగ్గరికి తీసుకొచ్చారు. పేషెంట్ చాలా వైల్డ్గా ఉన్నాడు, ఎక్సైట్మెంట్గా ఉన్నాడు, మొహం అంతా ఎర్రగా అయిపోయింది, కన్వల్జన్స్ వచ్చేస్తున్నాయి. ఇట్ ఈస్ ఎ టైమ్ యూ హ్యావ్ టు అడ్మినిస్టర్ సమ్ అక్యూట్ రెమెడీ. యూ కెనాట్ రైట్ ద ఎంటైర్ కేస్ షీట్ ఎట్ దట్ పర్టిక్యులర్ జంక్షన్. అలాంటప్పుడు ఇండికేట్ అయ్యే కొన్ని రెమెడీస్ ఉంటాయి. యూజువల్గా అవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి అండ్ దే you are followed by some other polycrusts.
లేదు పేషెంట్ మన దగ్గరికి అక్యూట్లో తీసుకురాలేదు, తర్వాత ఎప్పుడో తీసుకొచ్చారు. ఏంటండి అంటే అప్పుడప్పుడు ఇలా ఫిట్స్ వస్తూ ఉంటాయండి మా బాబుకి అని చెప్పారు. Then you should write the entire case sheet and administer a chronic remedy. So the administration of the remedy depends upon when the patient comes to the physician. Whether the condition is acute, you have to administer a acute remedy. Whether the condition is chronic, then you can go straight away to the chronic remedy. Next, third case, potency of the remedy is very, very important in these type of convulsions cases. Chala important. Potency. 6 potency is the best potency to start in cerebral palsy అని చెప్పేవారు మా గురువు గారు బుజ్జి గారు, డాక్టర్ ఈవీఎం ఆచార్య. ఎందుకంటే సెరిబ్రల్ ప్యాలసీ అట్లాంటి కంజెనటల్ ఎనామలీస్ తో అసోసియేట్ అయిన కేసెస్ లో బార్న్ సిఫిల్టిక్ అంటారు చిల్డ్రన్. సిఫిల్టిక్ మయాజం పై హయ్యర్ జనరేషన్స్ లో బాగా రన్ అవుతూ బాగా క్లోజ్డ్ మ్యారేజెస్ అంటే సొంత మావయ్యని చేసుకోవటం లేకపోతే బావని చేసుకోవటం, సో వేరియేషన్స్ ఎస్టాబ్లిష్ కాకపోవడం జెనెటికల్ గా. సో ఎప్పుడైతే జెనెటిక్స్ లో వేరియేషన్స్ ఎస్టాబ్లిష్ కావో ఏమవుతాయి, ఈ పుట్టే ఆఫ్ స్ప్రింగ్స్ యూజువల్ గా అసెక్సువల్ రీప్రొడక్షన్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది, నాట్ ఫిజికల్ అసెక్సువల్ రీప్రొడక్షన్. నేను చెప్పేది ఫిజికల్ గా అది సెక్సువల్ రీప్రొడక్షనే అయినప్పటికీ కూడా అసెక్సువల్ రీప్రొడక్షన్స్ లో ఏ రకంగా అయితే వేరియేషన్స్ రావో, జెనెటికల్ వేరియేషన్స్ రానప్పుడు సేమ్ ఆఫ్ స్ప్రింగ్స్ వాళ్ళే వితౌట్ ఎనీ న్యూ థింగ్స్ వాళ్ళే వచ్చేస్తూ ఉంటారు. సో జెనెటికల్ ట్రైట్ అనేటువంటిది ఈ సిఫిలిటిక్ కండిషన్స్ లో పెద్దగా వేరియేషన్స్ ఎస్టాబ్లిష్ కావు. సో ఆఫ్ స్ప్రింగ్స్ లో డిజార్డర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీన్నే ట్రైజోమీ అని, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని చాలా రకాలైనటువంటి ప్యాథలాజికల్ అసోసియేషన్స్ ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతాయి. యూజువల్ గా ఈ సిఫిలిటిక్ చిల్డ్రన్ అంటే పై జనరేషన్స్ లో టూ మచ్ క్లోజ్డ్ మ్యారేజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. పేరెంట్స్ మ్యాన్ రకమే, ఆ పై జనరేషను మ్యాన్ రకమే, తాతలు ముత్తాతలు కూడా మ్యాన్ రకమే. దెన్ డెఫినెట్లీ at one point of time in their progeny there will be a syphilitic manifestation. అలాంటి కేసెస్ లో ప్రెగ్నెన్సీలోనే డైరెక్ట్ గా సిఫిలినం 10 ఇవ్వడం ఒక డోస్ వల్ల కొంతవరకు మనం మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతవరకు అంటే ఆ మయాజము వడగొట్టేసి మేనిఫెస్ట్ అయ్యి ప్రోజనీలోకి వచ్చే లోపు ఎంతో కొంత హోమియోపతికల్ గా దాన్ని మనం డైల్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైల్యూట్ చేయడమే, వీ కెనాట్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఏ హెల్దీ స్టేట్. ఎంతో కొంత ప్రాబ్లం ఉంటుంది, బట్ డైల్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో క్లోజ్ గా స్టడీ చేసుకోవాలి. సో పై జనరేషన్స్ లో ఈ మేనరికాలు. సెకండ్, పై జనరేషన్స్ లోనే ఈ సిఫిలిస్ వచ్చినటువంటి వాళ్ళు దాని తాలూకు ట్రేసెస్ నెక్స్ట్ జనరేషన్స్ లోకి రావటం. గనోరియా కానీ సిఫిలిస్ కానీ మనకి ఒక జనరేషన్ లో స్టార్ట్ అయిన తర్వాత
ఏమవుతుంది, వాళ్ళ తాలూకు ప్రోజని డెఫినెట్గా ఆ మయాజంతో లింకప్ అయి వస్తుంది. సపోజ్ ఎక్స్ అనేటువంటి పర్సన్ గనోరియా కాంటాక్ట్ చేశాడు. సో అతని సన్ ఆర్ డాటర్ డెఫినెట్గా ఆ గనోరిక్ టెండెన్సీ ఏదైతే ఉందో ఆ సైకోటిక్ మయాజంతో వాళ్ళు జన్మిస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్స్ లో వాళ్ళు క్యారియర్స్ గా ఉండిపోతారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు క్యారియర్స్ గా ఉండిపోతారు. తర్వాత థర్డ్ జనరేషన్ లో అంటే ఉదాహరణకి ఎక్స్ కి వై జెడ్ అనే పిల్లలు ఉన్నారు. వై డైరెక్ట్ గా సైకోటిక్ మయాజంతో పుట్టుండొచ్చు. అంటే ఏదైనా ఆస్థమాటిక్ కండిషన్స్, క్రానిక్ మైగ్రేన్ హెడేక్స్ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు వైకి. జెడ్ చాలా హెల్దీగా ఉంటారు. సో మనం ఏమనుకుంటామంటే జెడ్ బాగానే ఉన్నారు కదా, ఒకే అబ్బాయి ఎఫెక్ట్ అయి ఉంటాడు, పై జనరేషన్ లో గనోరియా ఉంది లేదా సిఫిలిస్ ఉంది ఏదైనా. సో జెడ్ బాగానే ఉంటారు. జెడ్కి పుట్టిన పిల్లలు మళ్ళీ యూజువల్గా ఈ మయాజంని క్యారీ అవుట్ చేస్తూ పుడతారు. అదిగో అలా వచ్చే కండిషన్స్ లో కూడా సిఫిలిటిక్ మయాజం ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఎక్స్ కి సిఫిలిస్ కాంటాక్ట్ అయింది, వై జెడ్, వై కొంచెం ఎఫెక్ట్ అయ్యారు, జెడ్ ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు, బాగానే ఉన్నారు. బట్ జెడ్ కు పుట్టిన పిల్లల్లో ఈ కంజెనిటల్ ఎనామిలీ డెవలప్ అవ్వచ్చు లేదా కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ రావచ్చు. సిఫిలిస్ తాలూకు విశ్వరూపాన్ని ఈ థర్డ్ జనరేషన్ లో చూపించవచ్చు. ఇదే హ్యానిమన్ చెప్పినటువంటి సప్రెషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. దీన్నే విజయకర్ గారు ప్రిడిక్టివ్ హోమియోపతి అనేటువంటి కాన్సెప్ట్తో ఇంకా లోతుగా దాన్ని స్టడీ చేయడం చేశారు. కాన్సెప్ట్ మాత్రం ఇదే. ఇదంతా నేనేదో కొత్తగా చెప్పట్లేదు. మీరు కనుక ది క్రానిక్ మయాజమ్స్ చదివితే అందులో ఉన్నాయి ఇవన్నీ. తర్వాత జేహెచ్ ఎలెన్ రాసినటువంటి మయాజమ్స్, సూడోసోరా ట్యూబర్క్యులర్ మయాజం తాలూకు ఆవిర్భావంలో కొంతవరకు డీటెయిలింగ్ ఇచ్చారు. హెచ్ఏ రాబర్ట్స్ ఫిలాసఫీలో దీని గురించి చాలా ఎక్స్టెన్సివ్గా చర్చించారు. కెంట్ కూడా చాలా విపులంగా వివరించారు. మాస్టర్ గారు ఈకే గారు దీన్ని ఇంకా డీటెయిల్గా సీనియర్ ఫిలాసఫీ అనేటువంటి ఆడియో లెక్చర్స్లో దీని గురించి చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. తెలుగులో అయితే ది బెస్ట్ వర్క్ అది. సో ఇవన్నీ మనం సారంగా తీసుకుని ఈ రకమైనటువంటి నర్వస్ కండిషన్స్ లో ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్, వాటి తాలూకు మెయిన్ ఫీచర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. రిమెంబర్, ప్లీజ్ అండర్స్టాండ్ వెదర్ ద కేస్ ఈజ్ ఎన్ ఫిజియోలాజికల్ కండిషన్ ఆర్ pathological condition, whether it is in acute or chronic, and the suitable potency to start with. ఇవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఈ నర్వస్ పెడియాట్రిక్ కేసెస్ లో. ఓకే, సో we start with our greatest remedy in these conditions, that is belladonna. బెలడోనాలో యూజువల్గా ఈజ్ ఇండికేటెడ్ ఇన్ అక్యూట్ కన్వల్సివ్ కండిషన్స్. అంటే కన్వల్జన్స్ వస్తున్నాయండి మా అబ్బాయికి అని మన దగ్గరికి తీసుకొచ్చారు, ఆ జంక్షన్లో ఆ మూమెంట్లో కన్వల్జన్స్ లేవనుకోండి, యూజువల్గా బెలడోనా ఇండికేట్ అవ్వదు. యూజువల్గా కొన్ని కేసెస్లో ఇండికేట్, క్రానిక్గా కూడా వీడు బెలడోనాయే అనిపించింది అనుకోండి, డెఫినెట్గా మీరు ఇవ్వచ్చు. బట్ యూజువల్గా ఎక్యూట్గా ఎలా ఉంటుందంటే సడన్ వైలెంట్ కన్వల్సివ్ టెండెన్సీ. చాలా వైలెన్స్ అసోసియేట్ అవుతుంది. బేబీని మన దగ్గర తీసుకొచ్చేసరికి బేబీ మొహం అంతా ఎర్రగా ఒక టమాటోలా అయిపోతుంది. చాలా వైల్డ్గా ఉంటాడు. ప్యూపిల్స్ ఒక్కొక్కసారి చాలా డైలేట్ అయిపోయి ఉంటాయి.
చాలా వైలెంట్ కన్వల్జన్, ఐదర్ వన్ సైడెడ్ ఆర్ బోత్ సైడెడ్, ఆర్ ఇట్ మే బి ఒపిస్తోటానస్. ఒపిస్తోటానస్ అంటే వెన్నెముక ఇలా ధనుర్విద్యలో మనకి ఎలా అయితే విల్లుని ఇలా వంచుతారో అలా ఇలా వంగిపోతాడు అనమాట. యూజువల్ మొత్తం అంతా స్పైన్ అంతా వెనక్కి వంగిపోతుంది. యూజువల్గా బెలడోనా సిక్యుటా విరోజా, హైయెస్ట్ రెమెడీ ఇన్ కన్వల్జన్స్. క్యూప్రమ్ మెటాలికమ్, వీటిల్లో మీకు ఈ ఒపిస్తోటానస్ కండిషన్ కనబడుతుంది. ఇంకా సమ్ కేసెస్ స్ట్రమోనియం. సమ్ కేసెస్ ఈ అక్యూట్ కండిషన్ లో కనుక బేబీని మన దగ్గరికి తీసుకొస్తే ఇమీడియట్ గా మీరు బెలడోనా 30 ఒక డోస్ ఇవ్వండి ఇమీడియట్ గా. సో 90% రిపీటెడ్ అటాక్స్ రావు. వస్తే కనుక బెలడోనా 200 ఒక డోస్ ఇవ్వండి. అక్యూట్ లో గనక మన దగ్గరికి తీసుకొస్తే. ఓకే, రెండోది స్ట్రమోనియం. స్ట్రమోనియం కూడా అక్యూట్ కండిషన్స్ లోనే ఇండికేట్ అవుతుంది. బట్ యూజువల్ గా స్ట్రమోనియం చాలా వైలెంట్ గా ఉంటది. యూజువల్ స్ట్రమోనియం కండిషన్స్ చాలా వైలెన్స్ తో వేసేసి ఉంటాయి. ఐదర్ కంప్లైంట్స్ లో మీకు ఆ వైలెన్స్ కనపడచ్చు, లేదా పేషెంటే వైలెంట్ గా బిహేవ్ చేయొచ్చు. స్ట్రమోనియంలో ఉన్న బిగ్గెస్ట్ డిస్గైజ్ ఏంటంటే, వాట్ ఎవర్ కెంట్ హ్యాడ్ టోల్డ్ ఇన్ హిజ్ లెక్చర్, చాలా వాటిల్లో కెంట్ ఏం చెప్పారంటే వైలెన్స్ ని అసోసియేట్ చేశారు. సో కెంట్ ఫాలోవర్స్ చాలా మంది పాప స్ట్రమోనియంని ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే, వైలెన్స్ అంటే పేషెంటే వైలెంట్ గా ఉంటాడు అనుకుంటారు. అంటే కొట్టడం, తిట్టడం, అరవడం, కేకలేయడం, అలా ఉంటేనే, అంటే అలా ఉంటే ఎలాగూ స్ట్రమోనియం ఇండికేట్ అవుతుంది. క్లాత్స్ టేర్ చేసేయటం, దిండు చింపేయటం, తలకాయ కొట్టేసుకోవటం గోడకేసి, లేదా ఏదైనా పెన్ను అలాంటిది ఇస్తే నవిలేయటం, విరగ్గొట్టేయటం, మొబైల్స్ విరగ్గొట్టేయటం, లేకపోతే కోపాలు వచ్చి, ఇలా కొన్ని కేసెస్ ఉన్నాయి. అందులో ఎలాగూ స్ట్రమోనియం ఇండికేట్, అది మీకు ఎలాగో తెలుసు వేయడం. కానీ ఇంకొక డిస్గైజ్ ఏంటంటే, అసలు సిమ్టమ్సే వైలెంట్ గా ఎక్స్పీరియన్స్ అవడం. ఇది మనకి సెన్సేషన్ మెథడ్ లో చాలా బాగా తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్. అందుకని వాడికి చిన్న మోకాలు నొప్పి వచ్చినా వాడి రియాక్షన్ వైలెంట్ గా ఉండకపోవచ్చు, కానీ ఆ మోకాలు నొప్పి క్యాన్సర్ లా ఫీల్ అవుతాడు వాడు. అంత వైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఈ పెయిన్ తో, లేదా ఈ హెడేక్ తో, లేదా ఈ షోల్డర్ పెయిన్ తో. ఆ ఫియరు, ఆ క్లింగీనెస్, సరే డాక్టర్ గారు ఏదో చేయండి సార్, బతికి మీ చేతిలో పెట్టానండి అంటాడు. ఈ మాట ప్రతి క్షణానికి ఒకసారి అంటూ ఉంటాడు. ప్రతి 1 minute మీ చేతిలో పెట్టాను సార్, మీ చేతిలో పెట్టాను సార్, మీ చేతిలో పెట్టాను సార్ అంటాడు. దట్ షోస్ ద అమౌంట్ ఆఫ్ డెస్పైర్, దట్ షోస్ ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ ఇన్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఫిజికల్ వైలెన్స్ కాదు, అదే నేను చెప్తున్నాను. వైలెన్స్ అంటే ఫిజికల్ వైలెన్స్ కాదు, ఎక్స్పీరియన్సింగ్ దట్ కండిషన్ యాజ్ ఎ వైలెంట్ కండిషన్. అలాంటి కేసెస్ లో సింపుల్ మోకాల నొప్పుల్లో, షోల్డర్ పెయిన్స్ లో, హెడేక్స్ లో, కడుపు నొప్పుల్లో కూడా స్ట్రమోనియం. ఏమీ లేదు, పైల్స్ కేసు, మోషన్ ఇబ్బంది పడి బ్లడ్ పడి పెయిన్ వస్తోంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెర్రర్ ఫర్ హిమ్. దిస్ టెర్రర్ విల్ ఇండికేట్ స్ట్రమోనియం. సో గుర్తుపెట్టుకోండి, ఈ డైమెన్షన్ కూడా స్ట్రమోనియంతో వేసాడు. ఆ డైమెన్షన్ ఎలాగో వేస్తారు, అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బట్ ఈ డైమెన్షన్ కూడా ఉంటుంది స్ట్రమోనియంలో.
సో కానీ కన్వల్సివ్ కేసెస్లో ఏమవుతుందంటే యూజువల్గా స్ట్రెమోనియం పడే కండిషన్స్ బెలడోనా అంత వైలెంట్గా ఉండవు. అదో చిత్రం. ఇందాక నేను చెప్పాను కదా, బెలడోనా, సిక్యుటా విరోజా, క్యోప్రమెట్, దే స్టాండ్ టాల్ ఫర్ వైలెన్స్ ఇన్ కన్వల్సివ్ కేసెస్. ఒపిస్టోటోనస్ కండిషన్ మే నాట్ బి సీన్ ఇన్ స్ట్రెమోనియం. సింపుల్ కన్వల్జన్స్ ఉంటాయి. మామూలుగా స్ట్రెమోనియం బెలడోనా కన్నా వైలెంట్, కానీ కన్వల్జన్స్ లో బెలడోనా కన్నా స్లోగా ఉంటుంది. అదో చిత్రం. లెస్ రిజిడ్ అంటారు మాస్టర్స్ దీన్ని. అంత రిజిడిటీ ఉండదు మజిల్స్ లో. నెక్స్ట్, వీళ్ళు యూజువల్గా స్ట్రెమోనియంలో ఉన్న ఇదేంటంటే, బేబీని మీ దగ్గర తీసుకొస్తే కళ్ళు ఇప్పరు వాళ్ళు. ఇంపార్టెంట్ సిమ్టమ్. దే డజంట్ వాంట్ టు సీ ద లైట్ ఎగ్రవేషన్ అంటాడు దీన్ని. బేబీ అలా కళ్ళు మూసుకునే ఉంటారు. ఇంకోటి కూడా చెప్తా, యూజువల్గా స్ట్రెమోనియంలో ఫస్ట్ సిమ్టమ్ అంటే ఫస్ట్ కన్వల్జన్ వచ్చే ముందు ఖచ్చితంగా ఏదైనా బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు. ఇదొక కాజేషన్. ఇలా ఉండాలని రూల్ కాదు, అలాంటి కేసులు కూడా ఉంటాయి. అంటే ఉదాహరణకి బాగా మబ్బుగా ఉంది, సడన్ గా ఎండ వచ్చింది, ఆ ఎండలో వెళ్ళి బేబీ ఆడుకున్నాడు, ఎండ తగిలింది, బాగా స్ట్రాంగ్ ఎండ. ఇమీడియట్ గా ఆ లైట్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కన్వల్జన్ స్టార్ట్ అవుతాయి. లేదా కొత్తగా బల్బ్ ఏదో కొన్నారు ఇంట్లో, బాగా పెద్దగా లైట్ వచ్చేది, ఎల్ఈడి లైట్స్ లాంటివి. అలాంటి బ్రైట్ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యారు, ఫట్ మన లైట్ వేసారు, రూమ్ అంతా చీకటిగా ఉంది. ఆ జంక్షన్ లో గనక కన్వల్జన్, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి లభించగలిగితే అడగాలి మనం, అది కూడా స్ట్రెమోనియంకి ఒక ఇండికేషన్. ఈ రెండు కూడా స్ట్రెమోనియం చాలా ప్రామినెంట్ ఇండికేషన్స్. ఐదర్ డ్యూరింగ్ కన్వల్జన్స్ లైట్ కి ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు, లేదా అసలు లైట్ వల్లే కన్వల్జన్స్ రావచ్చు, బ్రైట్ లైట్. సో కన్వల్జివ్ ఇవన్నీ కూడా నేను చెప్పే ఫిజియోలాజికల్ ఏనండి, గుర్తుపెట్టుకోండి. ఫిజియోలాజికల్ కన్వల్జన్స్ లోనే ఇవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి, ఎక్సెప్ట్ బెలడోనా. బెలడోనా మనకి ప్యాథలాజికల్ కండిషన్స్ లో కూడా అసోసియేట్ అయి ఉంటుంది. ఎలాంటివి అంటే, ఇట్ షుడ్ బి కపుల్డ్ విత్ ఇన్ఫ్లమేషన్. It should be coupled with inflammation. High fever 103, 104, severe headache. So patient 3 రోజులైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, తగ్గటం లేదు, వైరల్ ఎన్కెఫలైటిస్ అని పేరు పెట్టారు, హాస్పిటల్లో అడ్మిట్ చేసేసారు. వాడికి వెన్నుపూసలోంచి గొట్టం పెట్టి పంక్చర్ చేశారు, లంబార్ పంక్చర్ అంటారు, మహా భయంకరమైంది. మరి మీరు చూసారో లేదో కానీ, ఈ లిటరల్ గా ఈ భూమి మీదే నరకం ఉంది అని మనల్ని నమ్మించే ప్రక్రియ లంబార్ పంక్చర్. అందులోంచి ఫ్లూయిడ్ తీశారు, మెనింజైటిస్ అన్నారు. సడన్ గా కన్వల్జన్ స్టార్ట్ అయ్యాయి. then this remedy will pull him off his cerebral condition. ఇలాంటి కేసెస్లో ఫీవర్ కనుక అసోసియేట్ అయ్యి ఉండి ఇలాంటి వస్తే మనం హయ్యర్ పొటెన్సీస్ ఇవ్వాల్సి ఉంటుంది టు సేవ్ ద కేస్. కానీ
అన్ఫార్చునేట్లీ పేషెంట్స్ ఇలాంటి కండిషన్స్లో అసలు హోమియోపతిని అప్రోచ్ అవ్వరు. ఫార్చునేట్గా నేను మాత్రం ఒక కేసు రహస్యంగా డీల్ చేసింది ఉంది. సో 20 years బ్యాక్ మా గురువు గారు చెప్పిన ప్రకారం నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 1 year వర్క్ చేశాను. సో ఈ రాత్రిపూట నాకు నైట్ డ్యూటీస్ పడినప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఆ పేషెంట్స్కి మన హోమియోపతిక్ రెమెడీస్ ఇస్తూ ఉండేవాడిని మనకు తెలిసినంతలో చదువుకుని. అలా ఒక కేసులో నేను ఏం చేశానంటే ఒక చైల్డ్ ఒక 5-6 years అనుకుంటున్నా, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా, వైలెంట్ ఫీవర్తో అడ్మిట్ అయ్యాడు. 2-3 రోజులు తగ్గలేదు, చాలా సివియర్ హెడేక్, ఇలా 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 తిప్పేస్తున్నాడు తల. సో వాడిని పాపం కట్టేసి వాడికి సూదులవి గుచ్చి వాడికి ఏవో ఫ్లూయిడ్స్ అది పెట్టి ఇలా హడావిడి చేస్తున్నారు. సడన్గా వాడికి కన్వల్జన్స్ మొదలయ్యాయి. నాకు అప్పటికి ఎంత నాలెడ్జ్ లేదు. నాకు కనిపించిన ఒకే ఒక సిమ్టమ్ ఏంటంటే అప్పట్లో చాలా వైలెంట్గా ఉన్నాడు బేబీ. ఫీవర్ 103, 104 ఉంది. వస్తే సరే ఎలాగూ అప్పుడు పారాసెటమాల్, డోలో లేదు కదా, పారాసెటమాల్ ఇచ్చేవారు. సడన్గా ఫిట్స్ వచ్చేవి. అవి వస్తే అవేవో ఫిట్ రెమెడీస్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, అవి ఇచ్చేవారు. తగ్గకపోతే నిద్ర కాంపోజ్ ఇంజెక్షన్ చేయమని చెప్పేవారు. నైట్ డ్యూటీ వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఫిట్స్ వస్తే కాంపోజ్ ఇంజెక్షన్ చేసేయండి నైట్ అని చెప్పేవారు. సరే నేను ఎప్పుడు ఇంజెక్షన్ చేయలేదనుకోండి. సో అలా ఉండేది కండిషన్. నాకు అనిపించిన ఒకే ఒక సిమ్టమ్ ఒకే ఒక సిమ్టమ్ ఏంటంటే ఈ అబ్బాయికి ఫిట్స్ వచ్చినప్పుడు అలా రెడ్గా అయిపోయేవాడు. సో ఐసీయూలో ఆ రోజు ఇంకెవరు లేరు, నేను ఒక నర్స్, ఎవరో ఒక ఆవిడను, ఈ బేబీ ఉన్నాం. తర్వాత మిగతాదంతా ఖాళీగానే ఉంది. సో ఆవిడ కూడా కాసేపు ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నేను బెలడోనా 1M వేసాను ఆ కేసులో. వేస్తే ఫార్చునేట్గా నెక్స్ట్ డేకి టెంపరేచర్స్ రైజ్ అవ్వలేదు. ఫిట్స్ కూడా 1-2 సార్లు వచ్చాయి అంతే నెక్స్ట్ డేకి. సో అది మెనింజైటిస్ అని డయాగ్నోస్ చేశారు. తర్వాత వాళ్ళు ఎలోపతి ఇచ్చారు, మనం అది మాట్లాడడానికి లేదు. బట్ దిస్ కేస్ ఈజ్ ఏ టెస్టిమోనీ ఆఫ్ ఫర్ మీ అది ఎంత హెల్ప్ చేసింది బెలడోనా ఆ కేసులో అని. హీ వాజ్ డిశ్చార్జ్డ్. యాక్చువల్గా బాగానే ఉంది. తర్వాత 2-3 days తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. ఓకే, you cannot claim that it is a victory of homeopathy, but still it's a nice experience of administrating belladonna. ఎందుకంటే ఆ తర్వాత మినిమైజ్ అయిపోయాయి అటాక్స్. తర్వాత 2-3 daysలో అతను డిశ్చార్జ్ అయిపోయాడు. అలాంటి ప్యాథలాజికల్ అసోసియేషన్తో కనుక అసోసియేట్ అయ్యి ఉంటే బెలడోనా ఇండికేట్ అవుతుంది. అలాంటి ప్యాథాలజీ ఇందాక నేను చెప్పిన సిఫిలిటిక్ ప్యాథాలజీలోగా acute pathology, acute inflammation of brain, acute head injuries, జోరామీటర్ పయామీటర్ మధ్య నీరు చేరింది, సబెరక్నాయిడ్ స్పేస్ అంతా నీరుంది, పేషెంట్ చాలా వైల్డ్గా ఉన్నాడు, హై ఫీవర్ వచ్చేస్తోంది, చెవుల్లోంచి బ్లడ్ వస్తోంది, కన్వల్జివ్ టెండెన్సీ డెవలప్ అయింది, దెన్ బెలడోనా 1M or 10M will help in such sort of cases. అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న లేయర్స్ అన్ని జోరామీటర్ పయామీటర్ అంటారు. 2 లేయర్స్ డబల్ లేయర్డ్గా ఉంటుంది మన బ్రెయిన్ ని కాపాడుతూ. ఆ రెండిటి మధ్య ఉండే స్పేస్ ని సబెరక్నాయిడ్ స్పేస్ అంటారు. సో అలాంటి హెడ్ ఇంజరీస్ లో కూడా బెలడోనా ఇండికేట్ అవుతుంది. కాదండి హెడ్ ఇంజరీస్ లో నాట్రమ్ సెల్ఫ్ అని చెప్పారు. నాట్రమ్ సెల్ఫ్ యూజువల్లీ కమ్స్ లేటర్. డెఫినెట్ గా నాట్రమ్ సెల్ఫ్ ఇండికేట్ అవుతుంది క్రానిక్ హెడ్ ఇంజరీస్ లో.
సీక్వెలే ఆఫ్ హెడ్ ఇంజరీస్లో natrum sulf stands tall out of all other remedies. బట్ acute లో సడన్ గా వైలెంట్ గా డెవలప్ అయింది. ఆఫ్టర్ హెడ్ ఇంజరీ పేషెంట్ డిటీరియేట్ అయిపోతున్నాడు, ఎక్సైట్మెంట్ ఉంది, బాడీ అంతా రెడ్ గా ఉంది, ప్యూపిల్స్ డైలేట్ అవుతున్నాయి, ఒపిస్టోటోనస్ కండిషన్ డెవలప్ అయింది, స్టేరింగ్ లుక్ ఉంటుంది, మధ్యలో హెడ్ రోలింగ్ ఉంది వైలెంట్ గా, పేషెంట్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, దెన్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ బెలడోనా. నెక్స్ట్ మూడో వాడు వీటిల్లో హయోసామస్, బెలడోనా, స్ట్రమోనియం, హయోసామస్. హయోసామస్ కూడా ఇన్ఫాంటైల్ కన్వల్జన్స్ లో చాలా ర్యాంక్డ్ రెమెడీ. యూజువల్ గా హయోసామస్ కండిషన్స్, నేను చెప్పేవి యూజువల్ గా అండి, అన్ని కేసుల్లో ఇలాగే ఉంటుందని కాదు, యూజువల్ గా. ఇప్పుడు ఇందాక మనం బెలడోనా చెప్పుకున్నాం, వైలెంట్ హై గ్రేడ్ ఆఫ్ ఫీవర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మెనింజెస్, మెనింజైటిస్, అలాంటి కేసుల్లో యూ షుడ్ థింక్ ఆఫ్ బెలడోనా, నో ఆప్షన్. కానీ హయోసామస్ అలాంటి కేసుల్లో ఆలోచించక్కర్లేదు, హయోసామస్ చాలా ప్యాసివ్గా ఉంటుంది. మరి వీడికి ఎలా ఉంటుంది హయోసామస్ వాడు? యూజువల్ గా ఫ్రైట్ తర్వాత డెవలప్ అవుతుంది. ఒక 8-9 months బేబీ సడన్ గా కింద పడిపోయాడు మంచం మీద నుంచి అనుకుందాం, ఎగ్జాంపుల్. ఫట్ మన భయం వేసింది, అక్కడి నుంచి కన్వల్జన్స్ స్టార్ట్ అయ్యాయి. ఏమైనా తలకాయ దెబ్బ తగిలిందంటే పోయి కింద పరుపు పెట్టామండి, కింద పరుపు ఉంది, పరుపు మీద పడ్డాడు, మంచం మీద దొల్లి, అంతే. అక్కడి నుంచి ఉలిక్కి పడుతున్నాడు, అప్పటి నుంచే కన్వల్జన్స్ వచ్చాయి. సో హయోసామస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెమెడీస్. అలాంగ్ విత్ ఏంటండి ఇంకో రెమెడీ? ఓపియం. వెరీ గుడ్, ఓపియం. సో ఓపియం అండి, ఓపియం. యూజువల్ గా ఓపియం కండిషన్స్ కూడా ఆ రకమైనటువంటి ఫ్రైట్ తర్వాత డెవలప్ అవుతాయి. హయోసామస్, ఓపియంలో ఇన్ఫాంటైల్ కన్వల్జన్స్ ఆఫ్టర్ ఫ్రైట్. ఇది ఒకటి. రెండోది ఇంపార్టెంట్ సిమ్టము, వర్మ్స్ వల్ల కూడా డెవలప్ అవుతాయి. వర్మ్స్ ఈ వర్మ్స్ వల్ల వచ్చేటువంటి కండిషన్స్ లో హయోసామస్, సినా, ఆర్టిమిషియా వల్గారిస్, రేర్ కేసెస్ లో మనకి స్టానమ్ మెటాలికమ్ కూడా ఇండికేట్ అవుతుంది, రేర్ కేసెస్. బట్ నేను ఎప్పుడు వేయలేదు, ఇది పెద్దవాళ్ళు ఇచ్చినటువంటిది అనమాట, మాస్టర్స్ ఇచ్చినటువంటి ఇండికేషన్. సినా వాళ్ళైతే చాలా క్రాంకీగా ఉంటారు, తెలుసు కదా సినా పిల్లలు, కొత్త వాళ్ళతో కలవరు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు లోపలికి పారిపోతారు, కొంచెం పెద్దవాళ్ళు అయితే. లేదా చిన్నపిల్లలు అయితే ఆ తలకాయ ఇలా ఇలా చూసి, నాన్న డాక్టర్ గారికి నమస్తే చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ డాక్టర్ గారు చెప్పు. వాడు మీరు ఎంత చెయ్యండి, ఆ డాక్టర్కి వాడు నమస్తే చెప్పడు, హాయ్ చెప్పడు, ఏమీ చెప్పడు. సినా పిల్లలు అలా ఉంటారు, చాలా క్రాంకీగా ఉంటారు. సినా, క్యామమిల్లా పిల్లలు, యాంటిమ్ క్రూడు, రియము, వీళ్ళంతా ఓ బ్యాచ్. చాలా క్రాంకీగా ఉంటారు, ఆబ్స్టినేట్ గా ఉంటారు, తిక్క పేచీలు పెడతారు, అడిగింది ఇవ్వకపోతే నేల మీద పడి దొర్లుతారు, తలకే నేలకేసి కొట్టుకుంటారు. భలే కొట్టుకుంటాడు సినావాడు తగలకుండా, భలే చాలా బాగుంటుంది అది. అంటాడు పాపమ్మ, అయ్యో అమ్మ అయితే కొట్టుకోకరా అంటుంటాడు మదర్. వాడు ఏం కొట్టుకోడు, కొట్టుకున్నట్టు నటిస్తూ ఉంటాడు అనమాట, అంతే.
టు గ్రాబ్ దేర్ అటెన్షన్. అది సినా పిల్లల్లో ఉంటుంది. సో సినా, ఆర్టిమిషియా, స్టానమ్మెట్, హయోసామస్ ఈ కేసెస్లో ఇలాంటి కన్వల్జివ్ వర్మ్ కండెన్సీ ఇంక ఇలా ఇలా వేలు ఇలా పెట్టుకుని ముక్కులో తిప్పుకుంటూ ఉంటాడు సినావాడు. మీరు జాగ్రత్తగా రాత్రి అయ్యేసరికి పళ్ళు కొరికేస్తూ ఉంటాడు. విపరీతమైన రెస్ట్లెస్ స్లీప్. అలాగే బోర్లా తిరిగి పొట్ట మీద పడుకుంటారు. మెడోర్నం వాడు, సినావాడు వీళ్ళిద్దరూ కూడా అంతే. సార్ ఆర్టిమిషియా సింప్టమ్స్ కూడా చెప్పరా సార్? అంటే అది కొంచెం డిఫరెంట్ రెమెడీ. ఈ సెట్లో వస్తుంది కానీ మనం లాస్ట్లో చెప్పుకుంటాం. అది అలా కొంచెం వేరియేషన్ ఉన్న రెమెడీస్. ఈ పర్టికులర్ కండిషన్స్లో మెంటల్స్ ఉంటాయి కాబట్టి ఇవి కవర్ చేసేద్దాం. ఆర్టిమిషియాలో మెంటల్స్ అంత ప్రామినెంట్గా ఉండవు, అందుకని లాస్ట్లో వద్దాం మళ్ళీ దానికి, లేదా నెక్స్ట్ దాంట్లో చెప్దాం. ఈ సెట్లో వెళ్ళిపోతుంది ఇది. సినా అలా ఉంటారు. హయోసామస్ వాళ్ళు వీటితో పాటు జెనిటల్స్ దగ్గర రబ్ చేసుకుంటూ ఉంటారు. హయోసామస్ బేబీస్ అయితే ఐదర్ జెనిటల్స్ని పట్టుకోవడం అలా చేస్తారు, లేదా గర్ల్స్ అయితే చిన్నపిల్లలు అయితే దే యూజువల్లీ రబ్ ఆన్ దేర్ ప్రైవేట్ పార్ట్స్. ఇచ్చింగ్ సినాలో కూడా కొంతవరకు ఉంటుంది, బట్ హయోసామస్లో చాలా ప్రామినెంట్గా ఉంటుంది. ఆ షేమ్లెస్నెస్ అని ఏదైతే మనం చెప్తామో పెద్దవాళ్ళల్లో, అది చాలా చిన్నప్పటి నుంచే సిమ్టమ్గా ఉంటుంది. అందుకని హయోసామస్ బేబీస్ చిల్డ్రన్ కూడా సరిగ్గా బట్టలు వేసుకోరు. మీరు చూస్తే అదే పెద్దవాళ్ళు హయోసామస్ అనుకోండి, మీరు ఈ పల్లెటూరు వాళ్ళు అది తగులుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఒకసారి చీర ఇలా అనుకుని ఇలా అంటారు అందరికీ కనిపించేటట్టు. దట్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ దట్ దిస్ పేషెంట్ ఈజ్ ఎ హయోసామస్ పేషెంట్. The inner energy, inner vital force makes the person do that. The inner tendency, ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అంటే లోపల ఉన్న వైటల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఏదో ఒక దారి ద్వారా ఆ సిమ్టమ్స్ మనకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది. అదిగో ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఈ షేమ్లెస్నెస్లో కనిపించేటువంటి ఈ రకమైనటువంటి సిమ్టమెటాలజీ. లేదా మాట్లాడుతూ ఒకసారి చొక్కా గుండీలు ఇప్పి పెట్టుకుంటూ ఉంటాడు మేల్ హయోసామస్ అయితే, లేదా లుంగి ఒకసారి ఇప్పి కట్టుకుంటాడు వాడి ఇన్నర్ వేర్స్ అందరికీ కనిపించేలాగా. ముఖ్యంగా పల్లెటూళ్ళలో, అంటే మీరు పట్టణాల్లో చేసే వాళ్ళకి తెలియదు కానీ మేము యూజువల్గా చాలా సంవత్సరాలు పల్లెటూరులో ప్రాక్టీస్ చేసాం. సో చాలా ప్లెయిన్గా ఉంటాయి సిమ్టమ్స్ అన్ని ఇలాంటివి. ఎందుకంటే ఒక ఆయన ఒకసారి అలాగే మేము క్యాంప్కి వెళ్తే క్లినిక్ అయిపోయిందండి, 6 అయిపోయింది కదా, సాయంత్రం 6, 7 అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ రండి మంగళవారం అంటే, ఆ క్యాంప్ పెట్టించిన వాళ్ళు ఉన్నారు కదా అని ఎవరో ఉన్నారులేండి ఆ ఊళ్ళో పెద్దవాళ్ళు, వాళ్ళు కొంచెం వేరే క్యాస్ట్కి చెందిన వాళ్ళు. ఇతని కమ్యూనిటీ కొంచెం లోయర్ కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ హయ్యర్ కమ్యూనిటీ. సో అతను వచ్చాను, ఏంటి మీకు వాళ్ళు వచ్చినా ఇదే సమాధానం చెప్తారా అన్నాడు అతను. నేను ఇమీడియట్గా అతన్ని వాళ్ళు ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ కమ్యూనిటీ వాళ్ళు. లేదు రండి ఒకసారి రమ్మని చెప్పి అతనికి లెకసిస్ 200 ఒక డోస్ ఇచ్చాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సిమ్టమ్. ఏం ప్రాబ్లం అంటే ఏదో చెప్పాడు, స్కిన్ ప్రాబ్లం ఏదో. సరే అయితే మీరు పట్టుకెళ్ళండి మందని లెక్సిస్ 200 ఇచ్చారు. చిత్రం ఏంటంటే అతను దాంతో తగ్గిపోయిందిట. తర్వాత చెప్పారు వేరే వాళ్ళు, ఆ మందుతో తగ్గిపోయిందని బాగానే ఉంది అతనికి అని. సో దట్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ ఎ సిమ్టమ్. మళ్ళీ మనం కూర్చుని కేస్ టేకింగ్ చేసి రాసి అప్పుడు ఈ సిమ్టమ్ రాకపోవచ్చు కూడా. అలాగా హయోసామస్ పేషెంట్స్లో ఆ షేమ్లెస్నెస్, ఆ లాక్స్క్యూషియస్నెస్ ఐడియా ఈ రకంగా ఎగ్జిబిట్ అవుతుంది. పల్లెటూళ్ళలో ఇది క్లియర్గా తెలిసిపోతుంది. మాట్లాడుతూ చీరలు సరి చేసుకోవటం, లేదా లుంగి విప్పి కట్టుకోవటం అలా చేస్తూ ఉంటారు.
చిన్న పిల్లల్లో అయితే ఇది అలా తెలియదు కానీ రబ్బింగ్ ఆన్ ది జెనిటల్స్, యూజువల్ గా సల్ఫర్ అనుకుంటూ ఉంటారు, లేకపోతే కొంతమంది ఏదో వాసన చూశాడు అని, నీట్నెస్ లేదు అలాగా. కానీ ఇట్స్ అన్ ఐడియా ఆఫ్ షేమ్లెస్నెస్. బట్టలు వేసుకోవడానికి ఇష్టపడరు. అయోడియం వాడు కూడా బట్టలు వేసుకోవడానికి ఇష్టపడ్డండి. మళ్ళీ వాళ్ళు ఒక స్కాల్ప్ సోరియాసిస్ కేసు నేను అలాగే అయోడియంతో ట్రీట్ చేశాను. బట్టలు వేసుకోవడానికి ఇష్టపడ్డా, ఎప్పుడు చల్లటి గచ్చు మీద దొర్లుతారు అయోడియం వాడు. ద అమౌంట్ ఆఫ్ కోల్డ్నెస్ దే నీడ్ యు కెనాట్ ఇమాజిన్. అయోడియంలో అంత చల్లదనం కావాలి. ఏం చేయలేక ఆ చల్లదనంలో చొక్కాలు ఇప్పేసి గచ్చుల మీద దొర్లుతూ ఉంటారు అయోడియంలో. పెద్దవాళ్ళు అయితే పాపం మిగతా వాళ్ళు బాధపడతారు, నువ్వు బనీని వేసుకుంటాడు. చిన్నపిల్లలు అయితే మొత్తం బట్టలిప్పి గచ్చు మీద దొర్లుతారు అనమాట. సచ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్నెస్ దీస్ అయోడియం చిల్డ్రన్ విల్ నీడ్ అలాంగ్ విత్ అదర్ సిమ్టమ్స్. మళ్ళీ అది కూడా చూడాలి. ఎంత తిన్నా ఒళ్ళు రావట్లేదండి, మా అబ్బాయి ఎప్పుడూ 10 kgs ఉంటున్నాడు. బట్టలు ఉంచుకోడు, అస్సలు కుదురుండడండి, అలా తిరుగుతూనే ఉంటాడు. ఎంత ఎనర్జీ వస్తుందండి బాబు అనుకుంటాం మనం. తీరా చూస్తే పైన చిత్త కొట్టేసి ఉంటారు ట్యూబర్కులం ఎవరో పెద్ద డాక్టర్స్. ట్యూబర్కులం 200, ట్యూబర్కులం 1M, ట్యూబర్కులం 10M, ఏమీ చేంజెస్ రావు. ట్యూబర్కులం ఈజ్ ఎ చిల్లీ పేషెంట్. వాడు చల్లదనానికి ఇష్టపడడు. అస్తమాను జలుబులు వస్తాయి, అస్తమాను దగ్గులు వస్తాయి, చలి తగిలితే భరించలేడు. ఊళ్ళో ఎక్కడైనా వైరల్ ఫీవర్ ఉందంటే ముందు వీడికి వచ్చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్. అయోడియంలో చల్లదనం కావాలి, ఇంకా కావాలి. చల్ల గాలి కావాలి, చల్ల గచ్చులు కావాలి, చల్ల ఏరియాలు కావాలి. పట్టలిప్పి పడుకుంటాడు దాని మీద. సో డయామెట్రికల్లీ ఆపోజిట్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు కాన్సెప్ట్ అది కాదనుకోండి, బట్ ఓకే. సో సినా వాళ్ళు అలా ఉంటారు, హయోసామస్ వాళ్ళు ఇలా ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే హయోసామస్ లో వీటితో పాటు, అంటే అందరిలోనూ ఇదే సిమ్టమ్ రాకపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పాను ఏదో ఇలా సరి చేసుకుంటుందని, ఏమంటే మీరు అలా చెప్పారు డాక్టర్ గారు, నాకు అసలు అలాంటిదే కనిపించలేదా. పేషెంట్స్ కాంపెన్సేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ కేసు ఇలాంటి సిమ్టమ్స్ అదృశ్యం అయిపోతాయి, అసలు కనిపించవు. కొంచెం కాదు, అసలు కనిపించవు. అందుకని అది కూడా మనం చూడాలి. కాంపెన్సేషన్ పార్ట్, కాంపెన్సేషన్ ఉంటే కనిపించవు, వాళ్ళు మేనేజ్ చేసేసుకుంటారు. అప్పుడు మనం చదువుకున్న రెమెడీస్ అన్ని అక్కడ ఏమీ ఇండికేట్ అవ్వట్లేదని అనిపిస్తుంది. చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాలి అక్కడ. అందుకని ఆ సిమ్టమ్స్ మాస్క్ అయిపోయినట్టు ఇంకో సిమ్టమ్స్ ఏవో ఉంటాయి. వాడు ఎంత ప్రయత్నించినా వైటల్ ఫోర్స్, వాడి మీద ఉన్న ప్రేమతో ఆ సిమ్టమ్స్ హోమియోపతిక్ ఫిజిషియన్కి తెలియబరుస్తూ ఉంటుంది. కానీ హోమియోపతిక్ ఫిజిషియన్ అటెంటివ్గా ఉండాలి కదా, వీడు నిద్రపోతే ఎలాగా? అందుకనే హోమియోపతి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది తపన కావాలి. శ్రద్ధ తపన లేనిదే హోమియోపతి రాదండి. చాలా ఇంపార్టెంట్. అందుకని హయోసామస్లు ఇంకో రకంగా ఎలా వస్తాయంటే, నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ డీప్ స్లీప్ లో కన్వల్జన్స్ వచ్చేస్తాయి. అంటే ఉదాహరణకి 9ంటికి పడుకున్నామండి, మధ్యరాత్రి లేచి చూసేసరికి మా ఆయన నొరగలు కక్కేయటం, కొట్టేసుకోవటం కనబడింది. పొద్దున్నే ఎలా ఉందంటే బాగానే ఉంది, నాకేం ప్రాబ్లం లేదండి. అసలు వచ్చినట్టు కూడా తెలియదు.
సో ఇలాంటి కేసే ఒకటి నేను మిస్ అయ్యాను ఓ కేసులో. ఒక పేషెంట్ సుమారు ఒక 35 ఇయర్స్ లేడీ ఉంటుంది. ఆవిడ వాళ్ళ ఆయన తీసుకురావడం మొదలెట్టారు. సో ఆవిడ ఒక 6 months 8 months వాడారు. ఈవిడికి ఎప్పుడు నిద్దట్లోనే ఫిట్స్ వస్తాయి. ఆవిడ మేలుకు ఉండగా ఎప్పుడు ఫిట్ రాదు. అయితే నేను మిగతా సిమ్టమ్స్ స్టడీ చేసి ఆవిడ కాన్స్టిట్యూషనల్ గా ఆవిడ సబ్ క్లాస్ 1 అని చెప్పి నేను ఓపియంతో స్టార్ట్ చేశాను కేసు. కొంత హోల్డ్ ఇచ్చింది. తర్వాత ప్రతి వారం ఒకసారైనా వచ్చేది ఆవిడకి, అది కూడా నిద్దట్లోనే, వారానికి ఒకసారి. యూజువల్గా అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ అయితే 2 సార్లు 3 సార్లు వచ్చేవి. సో అలా చూసి తర్వాత ఓపియం తర్వాత క్యూప్రమెట్ ఇచ్చాం. తర్వాత మళ్ళీ రీకేస్ టేకింగ్ చేసి ఇంకోటి ఏదో కూడా ఇచ్చాం. అలా 3-4 రెమెడీస్ మార్చాను. ఒక 6 months వరకు వాడు, ఆ తర్వాత మానేశారు వాళ్ళు. నేను హయోసామస్ ఇద్దాం అనుకునేసరికి వాళ్ళు మానేశారు. ఈ కేసు ఎందుకు చెప్తున్నానంటే ఆ కేసు నాకు ఒక ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది, ఎంత శ్రద్ధగా ఉండాలి అని. సో నేను కేసు తీసుకుని కరెక్ట్ రెమెడీయే ఇస్తున్నాను అనుకున్నాను. లోనా ఇచ్చాను ఆ కేసులో 3rd రెమెడీ. ఎందుకంటే ఆవిడకి ఈ కేసు బిగిన్ అయిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ఫుల్ మూన్ అగ్రివేషన్ కనపడుతుంది ఆవిడకి. అసలు స్టార్టింగే పౌర్ణమి రోజు స్టార్ట్ అయింది ఆవిడకి ఫిట్ రావడం, ఫస్ట్ ఫిట్. అది చేసి అప్పుడు అన్ని స్టడీ చేసి లోనా ఇచ్చాను. మొత్తం మీద ఆ కేసు అయితే క్యూర్ అవ్వలేదు. ఆ క్యూర్ అవనందుకు నేను కూడా కొంచెం లిటిల్ బిట్ వర్రీ అయ్యాను, బాధపడ్డాను. బట్ ఓకే, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్. అంటే తప్పులు చేసినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి. సో తర్వాత హయోసామస్ మనం ఫస్ట్లోనే అడ్మినిస్టర్ చేసి ఉండాల్సింది ఈ కేసులో అనిపించింది. సో ఎందుకంటే హయోసామస్లో ఆ డీప్ స్లీప్లో మాత్రమే ఫిట్స్ రావడం అనే ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రబ్బింగు, షేమ్లెస్నెస్ పిల్లల్లో, వర్మ్ టెండెన్సీ, అలాంటి టైంలో ఎంత ఇండికేట్ అవుతుందో ఈ పర్టికులర్ రెమెడీ ఈ డీప్ స్లీప్ మేలో వచ్చేటువంటి కన్వల్జన్స్లో కూడా అంత బాగా ఇండికేట్ అవుతుంది. అది ఎక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళే. ఎవరండి వాళ్ళు? నిద్దట్లోనే ఫిట్స్ వచ్చేవాళ్ళు. ఓకే, ఇగ్నీషియాలో కూడా నిద్దట్లోనే ఫిట్స్ వస్తాయి. ఎలాగో హయోసామస్ చెప్పుకున్నాం కాబట్టి ఇగ్నీషియా కూడా చెప్పేసుకున్నాం దాంతోపాటు. కానీ ఇగ్నీషియాలో కాజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ జరిగి ఉంటుంది. యూజువల్గా బేబీస్ అంటే చిల్డ్రన్ మదర్ వీనింగ్ టైంలో మదర్ మిల్క్ అందకపోవడం వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కాజేషన్ ఫర్ ఇగ్నీషియా. అరౌండ్ 1 year 1.5 year బేబీస్ మదర్ మిల్క్ ఇస్తూ సడన్ గా స్టాప్ చేసేస్తారు. ఆ స్టాప్ చేసిన తర్వాత అప్పుడు వచ్చేటువంటి కన్వల్జన్స్, లేదా కొంచెం పెద్ద పిల్లలైతే స్కూల్లో మిస్ కొట్టడం, ఇగ్నీషియాలో స్ట్రాంగ్ పాయింట్ అది పనిష్మెంట్ అగ్రివేషన్. ఫిట్స్ వచ్చేస్తాయి. నైట్ నిద్దట్లో ఫిట్స్ వస్తాయి. పగలు బాగానే ఉంటారు ఈ పిల్లలంతా. ఏమైందంటే కొట్టద్దు మిస్ అంటూ ఉంటారు. సో కొంత
ఇంటెలిజెంట్ పేరెంట్స్ అయితే ఇలా అంటోందండి పాప ఆ టైంలో కలవరిస్తోంది అని చెప్తారు. ఏ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ ఇగ్నీషియా 201 డోస్ విల్ క్యూర్, మీరు కనుక అది పట్టుకోగలిగితే. సో ఇగ్నీషియాలో కూడా నిద్దట్లోనే ఫిట్స్ వస్తాయి, ఐదర్ భయపడి కానీ లేదా కొంత చిల్డ్రన్లో కొంత పెరుగుదల వచ్చిన గ్రోత్ వచ్చిన చిల్డ్రన్లో అయితే పనిష్మెంట్ వల్ల కానీ. అలాగే ఇగ్నీషియాలో మైల్ స్టోన్స్ దగ్గర వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఫిట్స్. ఫస్ట్ పీరియడ్ ఆఫ్ డెంటిషన్, ఒక పన్ను వస్తోంది, దానికి ఏం పాపం బేబీకి ఏం తెలుసు, అది నోట్లో పెట్టి అక్క కొరికేస్తూ ఉంటుంది, దానికి తెలియదు ఏదో సంథింగ్ న్యూ కమింగ్. ఆ పాయింట్ దగ్గర లేదా నడుస్తూ నడుస్తూ పడిపోతారు పాకేవాళ్ళు, లేదా పాకడం దగ్గర. ఇలా మైల్ స్టోన్స్ దగ్గర ఆ అడాప్టబిలిటీ వాళ్ళకు ఏమైనా భయాన్ని కలిగించింది అనుకోండి, అడాప్టబిలిటీ ఈజీగా అడాప్ట్, న్యాచురల్ మయాజ్మెటిక్ లేని వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఈజీగా అడాప్ట్ అయిపోతారు ఆ కండిషన్, ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి. బట్ క్రానికల్ మయాజమ్స్ వెనకాల ఉంటే అడాప్టబిలిటీ బికమ్స్ డిఫికల్ట్. స్మైలింగ్ నుంచి క్రాలింగ్ నుంచి వాకింగ్ నుంచి రన్నింగ్, డెంటిషను, హెడ్ నిలబెట్టడం, టాకింగ్ పర్లేదులేండి, అది పాయింట్ కాదు. మిగతా వాటి దగ్గర ఈ మైల్ స్టోన్స్ కి అడాప్టబిలిటీ దగ్గర కనుక వాళ్ళకి భయం వేసింది అనుకోండి, యూజువల్ గా మీరు డెంటిషన్ వాకింగ్ దగ్గర గమనిస్తారు. ఇది ఇలా లేచి కూర్చుని పడిపోయిందండి, ఇంకా అప్పటి నుంచి నడవడం మానేసింది మా చైల్డ్, భయపడిపోతోంది. అలాంటప్పుడు నిద్రలో ఫిట్స్ వస్తున్నాయే అనుకోండి, ఏ స్ట్రాంగ్ టెండెన్సీ ఆఫ్ ఇగ్నీషియా, ఐదర్ ఫియర్, ఫ్రైట్ ఆర్ పనిష్మెంట్. ఇగ్నీషియాలో ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళకి నైట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు మొహం అంతా పాలిపోతుంది, అంటే బ్లడ్ లేనట్టుగా అయిపోతుంది, ఆపోజిట్ ఆఫ్ బెలడోనా. బెలడోనాలో వస్తే మొహం అంతా ఎర్రగా టొమాటోలో అయిపోతుంది, కానీ ఇగ్నీషియాలో మొహం అంతా బ్రెడ్ ఉంటుంది చూసారా, అలా అంత పేల్గా అయిపోతుంది, మొహం పీక్కుపోయినట్టు అయిపోతుంది. బెలడోనా స్ట్రామోనియమ్స్ లో కొంచెం వైలెన్స్, రెడ్నెస్, మొహం అంతా వైల్డ్ గా ఉంటుంది. వీళ్ళు పేల్గా, ఆ కన్వర్జన్ కూడా సరిగ్గా డెవలప్ చేయలేనట్టుగా మైల్డ్ గా ఉంటుంది ఇందులో. ఓకేనా? సరే, సినా మనం ఎలాగో చెప్పుకున్నాం కాబట్టి, ఇందాక క్రాంకీనెస్, ఆ చూయింగ్ మోషన్, అబ్డామిన్ మీద స్లీప్ అవడం లైక్ మెడోరినం, డజంట్ వాంట్ టు మింగిల్ విత్ స్ట్రేంజర్స్, క్రాంకీ, ఆబ్స్టినేట్, తిక్క పేచీలు పెట్టడం, నేల మీద పడి కొట్టుకోవడం, తలకాయ గోళ్ళండం. ఇంకా కొద్దిమంది సినా వాళ్ళు ఆ చెయ్యి నేల మీద పెట్టుకుని చేతి మీద కొట్టుకుంటారు ఇలాగ, కొంత తెలివైన సినా వాళ్ళు. డిస్ట్రక్షన్ ఉంటుందా సార్? డిస్ట్రక్షన్ కానీ మిస్యూస్ కానీ? సినాలో క్యామమిల్లాలో డిస్ట్రక్షన్ పార్ట్ తక్కువ ఉంటుంది. క్యామమిల్లాలో కొంత దాన్ని ఏమంటారు, స్నాపిష్నెస్ ఉంటుంది, కొట్టడం ఉంటుంది. ఇప్పుడు క్యామమిల్లా బేబీని మీరు ఎత్తుకున్నారు, ఫట్మని కొడతాడు ఇలాగా క్యామమిల్లా వాడు, ఆ చేతి వాటం ఉంటుంది. దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ కంపోజిటే. ఎందుకంటే కాంపోజిటే రెమెడీస్ అన్ని కూడా మీకు ఆ టెండెన్సీ ఉంటాయి, హట్ బ్యాక్ ఆర్ గివ్ బ్యాక్ అన్నట్టు. సినా కూడా అంతే, కంపోజిటే ఫ్యామిలీ, కానీ సినాలో మోర్
వైలెన్స్ కన్నా కూడా పేచీ ఎక్కువ ఉంటుంది. నస అంటారు కదా, నస, లేదా వాడిని వాడు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. సార్ లూనా రెమెడీ అనేది కేవలం అమావాస్య అప్పుడు అగ్రివేషన్ వాళ్ళకైనా, లేకపోతే పౌర్ణమి ఎఫెక్ట్ కూడా ఉంటుందండి? ఉంటుంది సార్, ఉంటుంది, రెండు ఉంటాయి. ఈ కేసులో రెండు ఉన్నాయి. ఏదో అతిగా ఆలోచించి ఇచ్చాను అంటారు కదా, అలాగా అలా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ కేస్, గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. అంటే మీకు ఇదివరకు కూడా చెప్పాను, నేను నా దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే, నేను నా ఫెయిల్యూర్స్ డిస్కస్ చేయడానికి ఏం సిగ్గుపడను. ఎందుకంటే యాజ్ ఎ హోమియోపతిక్ స్టూడెంట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను అది. ఒక్కొక్కసారి కేసెస్ బాగా తగ్గుతాయి, అబ్బో నువ్వు దేవుడు అంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ తగ్గో, లేదా ఒక్కొక్కసారి పేషెంట్కి నచ్చినట్టు డాక్టర్ ఉన్నాడు, అది కూడా ఉంటుంది. ఆ డాక్టర్ గారు అంత డిగ్నిఫైడ్గా కనిపించట్లేదు అంటాడు. ఇలా రకరకాల కామెంట్స్. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం అందరికీ నచ్చినట్టు ఎక్కడ బతకగలం? లేదా మేము మా ఆయన మీ దగ్గర ఎప్పటి నుంచో, ఒక ఆవిడ అంది నాతో, 10 ఏళ్ళ నుంచి మీ దగ్గర వాడుతున్నాడు, ఏ మార్పు రాలేదండి. అంటే ఈవిడ అనుకున్న మార్పు అనమాట. ఈవిడ ఏమనుకుంటుంది, ఈవిడ ఏం చెప్తే అది వినేది, అలాంటి మార్పు కావాలనుకుంటుంది. సో అలా అవ్వవు హోమియోపతి. అది చాలా ఇంపార్టెంట్. నేను ఇదివరకు కూడా చెప్పాను, ప్రతి ఒక్కళ్ళకి మనకి నేను అది సెన్సేషన్ మెథడ్కి వచ్చాకనే నేర్చుకున్నాను. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కప్ ఆఫ్ టీ ఏమిటో అదే. ఉదాహరణకి 3rd రోలో ఉందనుకోండి, వాడు జీవితాంతం వాడి ఐడెంటిటీ రిలేషన్షిప్స్ గురించే మాట్లాడతాడు. మీరు మందేసినంత మాత్రం వాడికి రెస్పాన్సిబిలిటీ రాదు. అలాగే 4th రో వాడి జీవితాంతం వాడి సెక్యూరిటీ, వాడి పాస్బుక్స్, అక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, మనకి ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, ఇదే వాడి దృక్పథం అంతా ఉంటుంది. 5th రో వాడి పెర్ఫార్మెన్స్ గురించే బాధపడతాడు. 6th రో వాడి రెస్పాన్సిబిలిటీ గురించే వర్రీ అవుతాడు. నేనేం చేయగలను అనుకుంటూ ఉంటాడు వాడు. సో ఇప్పుడు మనము హోమియోపతిక్ రెమెడీ అడ్మినిస్టర్ చేసినంత మాత్రాన ఆ పర్సన్కి ఆ కప్ ఆఫ్ టీ మానేసి కొత్త వచ్చేయో. కాకపోతే పాజిటివిటీ ఏమొస్తుందంటే, దానిలో ఉన్న పాజిటివ్ని వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది మొదలు పెడతారు. అంటే ఉదాహరణకి ఐడెంటిటీ రిలేషన్షిప్సే ఉన్నాయి అనుకుందాం, ఎగ్జాంపుల్. సో దే విల్ డూ, వాళ్ళు అప్పుడు ఆ ఐడెంటిటీ గురించే తహతహలాడతారు. వాళ్ళ అందం, వాళ్ళు ఎలా లుక్స్ ఎలా ఉన్నాయి, 60 ఏళ్ళు వచ్చినా నేను యంగ్గా కనపడుతున్నానా లేదా, ఇవే వాళ్ళ తాలూకు పెర్వ్యూ ఉంటుంది అప్పుడు కూడా, ఈవెన్ రెమెడీ తర్వాత కూడా. బట్ ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే పాజిటివ్ వే అంటే ఏంటంటే, ఈ ఐడెంటిటీ గురించి తను వర్రీ అవడం మానేసి, ఆ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి తను ఏం చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ ఆవిడలో బ్రెయిన్లోకి వస్తుంది. అంటే దాని గురించి వర్రీయింగ్ పోయి ఏం చేస్తే ఐడెంటిటీ వస్తుంది. ఇట్స్ ఎ లిటిల్ బిట్ మెచ్యూర్డ్. అదే కదా సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్ కలిపి మనకి హ్యానిమన్ చెప్పినట్టు హార్మోనియస్ వేలో ప్రోగ్రెస్ అవుతాయి. 9th ఎఫారిజంలో చెప్పినట్టు. అంటే వాళ్ళ పర్పస్ ఏంటి, రిలేషన్షిప్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, రిలేషన్షిప్స్లో ఎలా కాంప్రమైజ్ అవ్వాలి, ఏది మనకి దక్కట్లేదనే వర్రీతో మనం ఎన్నాళ్ళు బాధపడతాం, అది వదిలేసి మనం బతకడం ఎలాగా అనే ఒక చేంజ్, ఒక అడాప్టబిలిటీ మాత్రమే మెడిసిన్ తీసుకొస్తుంది. అంతేగాని నేను హోమియోపతి రెమెడీ వాడుతున్నాను కాబట్టి నా పెళ్ళం, నా తాలూకు పిల్లలు, నా తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ రెమెడీస్ ఇచ్చి నాకు అనుగుణంగా మార్చేసుకుందాం అంటే అవదది. వాళ్ళు ఏ పర్పస్తో అయితే పుట్టారో వాళ్ళు ఆ స్విమ్మింగ్ పూల్లోనే ఈత్తారు. నువ్వు ఏం చేసినా ఈ జన్మకు అది ఇంకా మార్పు రాదు. హోమియోపతి రెమెడీ కాదు, ఏ రెమెడీ వేసినా మార్పు రాదు. కానీ హోమియోపతిక్ రెమెడీ ఇవ్వడం వల్ల పాజిటివ్ వే ఆఫ్ దట్ పర్టిక్యులర్ జోన్ అనేటువంటిది పెరుగుతుంది, నెగిటివిటీ తగ్గిపోతుంది. అంతే. ఆ క్వాలిటీ తాలూకు ఇదివరకు చెప్పాను కదా, బెరైటా కార్బ్ ఉంది ఉదాహరణకి ఎగ్జాంపుల్. బెరైటా కార్బ్ సరిగ్గా చదవలేడు, మైండ్ మందకొడిగా ఉంటుంది, వాడు ఏది గుర్తుండవో ఏవో చెప్పారు. బట్ దే ఆర్ ద బెస్ట్ అకౌంటెంట్స్. అంటే అకౌంటెంట్స్ కాదు, ఏదైనా సరే ఒక వ్యక్తి కింద నమ్మకంగా పనిచేయటం అంటే బెరైటా కార్బ్ చేసినంత ఇంకెవ్వరూ చేయలేరు.
మనకు పాత సినిమాలో చూడండి, ఒకడు కింద కూర్చొని రాస్తూ ఉంటాడు, ఒక పెద్ద ఆయన కనుక చెప్తూ ఉంటే మీరు ఎప్పుడైనా చూస్తే కనబడుతూ ఉంటుంది. పాత సినిమాల్లో, జంజాల్ సినిమాల్లో వాటిల్లోనే కనబడుతూ ఉంటుంది. గుడ్ బెరెటా కార్బ్ పేషెంట్స్ అన్నమాట. అంత నమ్మకంగా, అంత నిజాయితీగా ఒక వ్యక్తి దగ్గర అన్ని ఏళ్ళు నిస్వార్థంగా పనిచేయడం అనేది బెరెటా కార్బ్ తాలూకు పాజిటివిటీ. అంతవరకు తీసుకెళ్తుంది బెరెటా కార్బ్. అంటే ఒక దాన్ని, ఒక థియరంని వాళ్ళు లైఫ్ అంతా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంక దేనితో డిస్టర్బ్ అవ్వకుండా. అది బెరెటా కార్బ్ తాలూకు లక్షణం, అది ఇవ్వగలదు అంతవరకే. అలా అన్నమాట. ఒక్కొక్క టెండెన్సీకి ఉన్న పాజిటివ్ ఐడియాని ఫ్రేమ్ చేసుకుని దాన్ని ఎంబ్రేస్ చేసుకుని ముందుకు వెళ్తారు మన హోమియోపతిక్ రెమెడీతో, అంతవరకే. అంతేగాని థర్డ్ రో వాళ్ళు 6th రో అయిపోయి, సెకండ్ రో వాళ్ళు ఏమో 7th రో 5th రో అయిపోయి అలా ఉండదు. వాళ్ళు వాళ్ళ టెండెన్సీస్ చేంజ్ చేసుకోరు. పాజిటివ్ వే ఆఫ్ దట్ టెండెన్సీని హ్యాబిట్యుయేట్ చేసుకుంటారు. ఓకే సార్, ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ అమావాస్య పౌర్ణమి దాదాపుగా చాలా కేసుల్లో ఉంటుందా సార్ ఆ ఎఫెక్ట్? ఉంటుందండి. మనకి బాకర్ అనేటువంటి ఆయన దాని మీద ఒక స్పెషల్ పుస్తకం కూడా రాశాడు పాపం. ఎప్పుడైనా సరదాగా చదవండి, చాలా బాగుంటది పుస్తకం. ఆ పుస్తకం కూడా మూన్ ఫేజెస్ అని చెప్పి. ఎందుకంటే మన తాలూకా మనం అదే కదా చెప్తాం ఈ జ్యోతిష్య పరంగా కూడా. ఎందుకంటే మన మైండ్ ఈ ఆస్ట్రాలజికల్ తో కొంత లింకప్ అయి ఉంటుంది డెఫినెట్ గా, ప్లానెటరీ యాక్షన్స్ తో. సో వాటికి అదంతా సపరేట్ చాప్టర్ అనుకోండి. బట్ డెఫినెట్ గా ముఖ్యంగా రీప్రొడక్టివ్ సైకిల్, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంకా ఎక్కువ అసోసియేట్ అయి ఉంటుంది ఈ మూన్ ఫేజెస్ తో. సో మూన్ అసోసియేషన్ తో ఉన్నప్పుడు కొంత వ్యాక్సింగ్, వీనింగ్ లో ఉన్నప్పుడు ఇవ్వకూడని రెమెడీస్ ఉంటాయి. మూన్ ఫేజెస్ లో కాకుండా మూన్ ఫేజ్ అయ్యాక ఇవ్వాల్సిన రెమెడీస్ ఉంటాయి. అలా కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇదంతా ఒక సపరేట్ ఫేజ్. ఎప్పుడైనా కావాలంటే చదువుకుందాం అది కూడా. ఓకే సార్. సార్ వైజాగ్ కేసు ఇట్ కమ్స్ అండర్ సిఫిలిటిక్ అండి? పార్డన్ సార్? వైజాగ్ ది కేసు మీరు టేకప్ చేశారు కదా సార్ అప్పుడు, పాపదే. ఏదండి, ఏ కేసు అది? డాటర్ ఆఫ్ శ్రీలేఖ. అది కూడా సిఫిలిటిక్ అనండి? సిఫిలిటిక్ కేసు. అంటే దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కన్వర్షన్స్ అండి? నాట్ ప్యూర్లీ కన్వల్షన్స్, బట్ సిఫిలిటిక్ టెండెన్సీ అది. అంటే ఇంత చెప్పిన క్రోమోజోమనల్ అబ్నార్మాలిటీ ఆ కేసు. అంటే మీరు ఇందాక సినిమా విషయంలో వాటిల్లో చెప్పినట్టుగా నేను యాక్చువల్గా అబ్జర్వ్ చేశాను సార్ ఒకసారి. అంటే ఓకే, మెంటల్ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది, దట్స్ ఫైన్. బట్ ఆ క్రాస్ నేచరు, ఎవరినన్నా పట్టుకుంటే అసలు వదలకపోవటం, ఆ పీడింగ్ చేయటం, చైల్డిష్ బిహేవియర్ సార్. అంటే ఒక 10 years పిల్లవాళ్ళు కూడా మరీ 2 years 3 years చిల్డ్రన్ లాగా బిహేవ్ చేయటం, ఆ బిహేవియర్ నేచర్ కూడా సమ్టైమ్స్ ఇన్ కేసెస్ ఆఫ్ కన్వర్షన్స్ కూడా ఆ బిహేవియర్స్ కనిపిస్తాయి కదా సార్? కనిపిస్తాయి. అంటే ఇప్పుడు అదే మనం ఇదివరకు ఒకసారి కూడా అనుకున్నాం కదా, ఏ కేసులోనా పైవోటల్ పాయింట్ ఉంటుంది కదా సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు అడిగిన కేసులో మనం చూసిన దాంట్లో ఏమైందంటే మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ చాలా స్ట్రాంగ్ లీడింగ్ పాయింట్ కలిగి ఉంది. మీకు చెప్పాను కదా అప్పుడు. నేను ఆ కేసులో యాక్చువల్ పాయింట్ నాకు తెలియదు సార్. అంటే మనం డిస్కస్ చేయలేదు. అంటే ఆవిడ ఆల్రెడీ సార్ దగ్గర వాడుతున్నారు కదా. అవును. మదర్ కేసులో ఉండే ఆ స్ట్రాంగ్ పాయింటే బేబీలో కూడా క్యారీ ఓవర్ అయింది. సో అంత డీప్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు యూజువల్ గా వీ విల్ టేక్ దట్ రూట్ కదా. ఇప్పుడు మీకు ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏది చీఫ్ అనేది మనం చూడాలి కేసులో, అది రావాలి ఫస్ట్.
ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే అవేం లేవనుకోండి, అప్పుడు డెఫినెట్ గా ఈ సిమ్టమెటాలజీ, ఈ ఫిజియలాజికల్ అండర్స్టాండింగ్, ఆ మెంటల్స్, ఆ క్రాంకీనెస్, అవన్నీ మనం ప్రామాణికంగా తీసుకుని మనం మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. బట్ మీరు చెప్పిన కేసులో ఏ స్ట్రాంగ్ మెంటల్ కాజేషన్ ఫ్రమ్ మదర్ ఉంది. కానీ ఇద్దరి మెంటాలిటీస్ అంటే బేసిక్ పాయింట్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. బేసిక్ ఆ క్రాంకీనెస్, ఆ యాంగరు, ఆ హాటీనెస్ ఇవన్నీ ఓకే సార్. కానీ ఇద్దరిని పక్క పక్కన పెడితే క్వైట్ ఆపోజిట్ నేచర్స్ లాగా కనిపిస్తాయి సార్. అది ఎందుకు వస్తుంది అంటేనండి, ఫెయిల్యూర్ పార్ట్ కోప్డ్ అప్ పార్ట్ దగ్గర వస్తుంది. ఉదాహరణకి కోప్డ్ అప్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఫెయిల్యూర్ స్టేట్లో ఉన్న కండిషన్స్ కొన్ని కనిపించవు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ లొగానేసియా ఫ్యామిలీ తీసుకుందాం, నక్స్వామిక తీసుకుందాం. ఎగ్జాంపుల్, నక్స్వామిక ఈజ్ ఏ బుల్ లైక్ పేషెంట్ అంటారు కదా, విన్నారు మీరు. చాలా హార్డ్ వర్కింగ్ గా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, ఎవరిని కేర్ చేయడు, డేరింగ్ అండ్ డాషింగ్ గా వెళ్ళిపోతాడు. ఇవన్నీ మనం విన్నాం కదా, విన్నాం లేదండి ఇదంతా. అవును సార్. ఎప్పటి వరకు నక్స్వామికకి ఏదైనా ఒక జర్క్ తగిలేదాకా. వాడు లైఫ్ లో ఒక బలమైన డిసప్పాయింట్మెంట్ ఏదో దొరికింది అంటే, ఒక 10 లక్షలు ఎగ్జాంపుల్ చెప్తాను, ఓ 10 లక్షలు అప్పు నువ్వు తీర్చలేవు అని చెప్పి వీడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అనుకుందాం. వీడు సరిగ్గా ఎగ్గొట్టేశాడని నక్స్వామికకి. అక్కడి నుంచి నక్స్వామికలో ఇందాక చూసిన పిక్చర్ మనకు కనబడదు. ఆ స్ట్రాంగ్ డిసప్పాయింట్మెంట్ వల్ల, అంటే నేను చాలా హై అనుకున్న వ్యక్తి సడన్ గా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు అనుకోండి, అక్కడి నుంచి వాడు ఆపోజిట్ స్టేట్ డెవలప్ అవుతుంది. అర్థమైందా మీకు? సో మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో వాళ్ళ కోప్డప్ స్టేట్ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అందుకని కోప్డప్ స్టేట్ లో ఉన్న ఆ రెమెడీ తాలూకు ఫీచర్స్ అంతా కనబడుతూ ఉంటాయి. అదే చైల్డ్కి వచ్చేసరికి ఆపోజిట్ ఫెయిల్యూర్ స్టేట్ సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్ట్రెస్ సార్. పేరెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కోప్డప్ స్టేట్ లో ఉండటం వలన వచ్చే ప్రోజనీ విల్ బి ఇన్ ద ఫెయిల్యూర్ స్టేట్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కనుక స్ట్రెస్ వాళ్ళకి సఫిషియంట్ లెవెల్లో వాళ్ళ తాలూకు వైటల్ ఫోర్స్ ని చేంజ్ చేసేదైతే, అలా కాకుండా అప్పుడు రాలేదనుకోండి, అంటే సపోజ్ ప్రెగ్నెన్సీ అంతా బాగానే జరిగింది, పేరెంట్స్, ఇన్లాస్, తర్వాత హస్బెండ్ సపోర్టివ్ గా ఉన్నారు, పిల్లలు పుట్టేశారు. ఓ 10 ఏళ్ల తర్వాత అనుకోకుండా ఇంకో స్ట్రెస్ ఏదో వచ్చింది, అంటే ఈవెంట్ మూవ్ చేసే స్ట్రెస్ అవ్వాలి కదా అది. ఇప్పుడు అప్పుడు ఆ పిల్లల హిస్టరీలో, ఆ పిల్లల కేసుల్లో ఇప్పుడు డెవలప్ అయిన ఈవిడిది ఏమి రోల్ ప్లే చేయదు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అది సఫిషియెంట్ గా, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళ నీరజ్ రాలేదు, నీరజ్ ఒక కేసులో అలాగే వెళ్ళాడు. ఏమైంది, అతను ప్రెగ్నెన్సీ హిస్టరీలో చాలా సిమ్టమ్స్ తీసుకున్నాడు, కానీ అవేం ఆవిడికి స్ట్రెస్ కావు, ఫిజిషియన్ స్ట్రెస్ అనుకుంటున్నాడు అవి. మీకు అర్థమైందని నేను చెప్పింది? అప్పుడు అప్పుడు అతను పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, కోప్డప్ స్టేట్ లో ప్రెగ్నెన్సీ ఉంది, ఫెయిల్యూర్ స్టేట్ లో బేబీ ఉంది అని అతను అనుకున్నాడు. కానీ నిజానికి ఆవిడేం చెప్తోంది, బాబోయ్ నాకు స్ట్రెస్సే లేదు మహానుభావ, కూడా నేను ఏం పట్టించుకోలేదని చెప్తోంది. పట్టించుకున్నావు అంటే సరే అంది ఆవిడ. అలా ఏమవుతుంది అంటే, అది సఫిషియంట్ స్ట్రెస్ అవునా కాదా అనేది ట్రేసప్ చేయడం ఫిజిషియన్ ధర్మం కదా. అదే అయిన ఈ కేసులో అలా జరిగింది. మీరు చెప్పిన కేసులో ప్రెగ్నెన్సీ హిస్టరీలో ఇట్ ఈజ్ స్ట్రెస్ డెఫినెట్లీ, ఇంకో క్వశ్చనే లేదు. ఎందుకంటే ఆవిడ తాలూకు ఆ అగ్రెసివ్నెస్, ఆ ఎడమెన్సీకి సరైన జర్క్ పడింది. దట్ created a lot of turmoil in her, and that turmoil is from animal kingdom. ఓకేనా? గాట్ ఇట్ సార్. తర్వాత ఎప్పుడైనా నోసెట్స్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. ఎస్ సార్.
తప్పకుండా. ఇటువంటి కేసెస్ లో దే ఆల్సో ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా సార్. అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఈ ఒక్క పాయింట్ దగ్గరే కొంచెం మనకు ఇలాంటి కేసెస్ మనకు హెల్ప్ చేయాలి అంటే పేషెంట్ మన దగ్గర లాంగ్ రన్ వాడాలి సార్. అది కరెక్టే సార్. అది ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ రోజుల్లో పీపుల్ ఆర్ నాట్ సో విల్లింగ్ టు హెల్ప్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ టు క్యూర్ దెమ్సెల్వ్స్. ఓ 10 రోజులు, ఓ నెల, 2 నెలల్లో వాడితే హౌ కెన్ వీ ఇంప్రూవ్ దెమ్ ఇన్ క్రానిక్ మయాజమ్స్ కదా. అవును సార్. ఆ పాయింట్ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది మాస్టర్ గారు ఎంత వైడ్ విజన్తో ఈ క్లాసులు పెట్టడం ఇలాంటివి ఎందుకు చేశారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఎందుకంటే అసలు అంటూ కొంతమందికైనా ఈ ఫిలాసఫీ తెలియాలి. అప్పుడు వాడి వంశం, వాడి పిల్లలు కొంత వాడితే ఈ తరం కాకపోతే నెక్స్ట్ తరమైనా మయాజమ్స్ లో కాస్త బాగుపడతారు. అంతేగాని పేషెంట్ ఏమో ఓ 2-3 నెలల్లో 3 నెలల్లో వాడితే ఇంత హారిబుల్ మయాజ్మెటిక్ పిక్చర్ ఉన్నవాడిని మనం ఎంతవరకు పాపం హెల్ప్ చేయగలం? వాడికి అది తెలీదు. వాడు వచ్చింది వాడు మోకాలు నొప్పి, వాడు భుజం నొప్పి జబ్బు అనుకుంటాడు. వాడు చెప్తే అర్థం చేసుకోడు. పేషెంట్లు అలాగే ఉన్నారు. ఎవరైతే ప్రతి 15 రోజులకి, వారానికి, 2 రోజులకి, 1 రోజుకి మందులు ఇస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు పేషెంట్లు. ఎవడైతే ఆర్థడాక్స్ గా చేస్తున్నాడో వాడి దగ్గరికి వాళ్ళు ఇదే చేయట్లేదు. ఎందుకంటే అదే నచ్చుతుంది వాళ్ళకు కూడా. అలాంటి వాళ్ళే ఇప్పుడు లైమ్ లైట్ లో కూడా ఉంటున్నారు పాపం. కానీ కెంట్ అదే చెప్తాడు కార్బోవేజ్ లో. ఎందుకంటే మనం హెల్ప్ చేయాలంటే పేషెంట్ ముందు మనం కోఆపరేట్ చేయాలి కదా. ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ విల్ వర్క్ ఇన్ ద నైట్ విత్ ఏ సిన్సియారిటీ అంటాడు ఆయన పాపం కార్బోవేజ్ లో. రాత్రులు కూర్చుని పాపం బాధపడుతూ ఉంటాడు, దాని మీద వర్కౌట్ చేసుకుంటూ ఉంటాడు పిక్చర్స్ తీసుకోవడం కోసం. అంత వర్క్, హార్డ్ వర్క్ ఉంటుంది. దాన్ని అంతా మరి పేషెంట్ కూడా దాన్ని తీసుకోవాలి. అప్పుడు ఎప్పుడు తీసుకుంటాడు? మాస్టర్ గారు బాగా ప్లాన్ చేశారు దాన్ని ముందే. ఈ ఫిలాసఫీని అంతా కొంతమేర ఇంట్రడ్యూస్ చేయటం వల్ల బుర్రలో అది పడింది. ఓకే, మనం కొంత టైం ఇవ్వాలన్నమాట. ఈ క్రానిక్ మయాజమ్స్ అనేటువంటివి మన నుంచి నిర్మూలన అవడానికి కొంత టైం మనం డాక్టర్కి ఇవ్వాలన్నమాట అనే విషయం ముందు పేషెంట్లకు అర్థమయ్యేలా చేశారు మహానుభావుడు. ఓకే సార్, చెప్పండి. సార్ బ్రయోనియా లాంటి కొన్ని రకాల రెమెడీస్ లో ఆ వ్యక్తికి హై థ్రస్ట్ అలానే థ్రస్ట్లెస్నెస్ 2 దశలు కూడా కొన్ని పొజిషన్స్ లో ఉంటాయంట. కరెక్టేనా సార్? అదే చెప్పాను సార్. ఇప్పుడు మొడాలిటీస్ అనేవంటివి ఇటువంటివి డెఫినెట్ గా కొన్ని కేసుల్లో ఇటు ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రీమ్ కేసుల్లో అటు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి. మనకి మెటీరియా మెడికాలో లభించేటువంటి జ్ఞానం అంతా ఏంటంటే ప్రూవింగ్సే కదా. అవునా? అవును సార్. ఇప్పుడు 10 మంది మీద ప్రూవ్ చేసాం అనుకోండి, 9 మందికి బాగా దాహం వేసింది, మంచినీళ్ళు పొడారిపోయినట్టుండే, నాలికంతా పొడారిపోవటం, చుట్టూ ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ సమత్వపు ఇవన్నీ కూడా పొడారిపోవడం, దాంతో ఎక్కువ దాహం వేసేయడం, ఎక్కువ మంచినీళ్ళు తాగేయడం చేస్తున్నాడు. ఆ ఒక్కడో ఎవడో వాడికి అసలు దాహమే వేయట్లేదు అనుకోండి, అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ మనం బ్రయోనియాని ఎలా కన్సిడర్ చేస్తాం? 9 మందిలో వచ్చిన సిమ్టమ్స్ ని మనం పెట్టుకుంటాం. ఆ ఒకటిలో ఉన్నది వదిలేస్తాం మనం కదా. కానీ ఆ ఒకటి కూడా బ్రయోనియా లక్షణమే. అలాగే ఓకేనా? సో ఓకే సార్. నర్వస్ కండిషన్స్ ఒక పార్ట్ అయ్యింది, ఇంకా కొంచెం ఉంది. సో మీ అందరూ ఓకే అయితే నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూ చేద్దాం. ఓకేనా? లేకపోతే వేరేది ఏదైనా చెప్పుకుందాం. కంటిన్యూ చేద్దాం. బాగుంది సార్, ఇది దీన్ని కంటిన్యూ చేయండి. అయితే ఇంకా కొన్ని రెమెడీస్ ఉన్నాయి, అవి మనకి సమయాభావం వల్ల ఇంక వేళ అవ్వదు. నెక్స్ట్ వీక్ మిగతావి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్. పర్లేదు సార్, బాగుంది. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు